హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వర్షిత ఎడ్యుకేషన్. ఈరోజు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పడానికి ఈ వీడియో చేయడం జరుగుతుందండి. ఏంటా ఇన్ఫర్మేషన్ అంటే చాలా వరకు ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సర్వీస్లో కోర్స్ నేర్చుకున్న తర్వాత ఇంటర్వ్యూస్ అటెండ్ చేయాలి అంటే చాలామంది భయపడుతుంటారు. ఎందుకు అంటే సార్ ఇంటర్వ్యూ అనేటువంటిది ఎలా అటెండ్ చేయాలో తెలియదు, సో నాకు ఇంటర్వ్యూ అడిగేటువంటి క్వశ్చన్స్ నేను చెప్పాలంటే భయం అనిపిస్తుంది సార్. నాన్ ఐటీ నుండి ఐటీకి వస్తున్నాను అంటేనే సో కొంత భయపడతారు. ఎందుకంటే ఐటీలో ఎలా ఉంటుందో ఏంటో. ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేటప్పుడు ఏంటంటే ఇంటర్వ్యూస్ అడిగేటువంటి క్వశ్చన్స్ నేను ఫాస్ట్గా అర్థం చేసుకొని నేను దానికి రిప్లై చేయగలుగుతానా. కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ అడుగుతున్నారనుకోండి, అడగగానే ఇమీడియట్గా నా ఆన్సర్ చేయాలంటే ముందు తను అర్థం చేసుకోవాలి. సో అది అర్థం చేసుకొని ఒక సినారియో బేసిస్ క్వశ్చన్లో కనుక అడిగారనుకోండి, దాన్ని అర్థం చేసుకొని మనం చెప్పేటట్టుగా ఉండాలి. అంటే దానికి మనకి ఏం చేయాలా, కొన్ని మాక్ ఇంటర్వ్యూస్ అనేటువంటిది అటెండ్ చేయాలి. సో మరి మాక్ ఇంటర్వ్యూస్ అనేటువంటి అటెండ్ చేయడం కోసం ఓకే, సో మీ అందరికీ కూడా జనరల్గా మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ చేయాలంటే వేరే వాళ్ళని నేను ఇంటర్వ్యూవర్గా నేను సెలెక్ట్ చేసుకొని క్వశ్చన్స్ అడుగుతూ నేను ఏం చేసుకోవాలి, ఆన్సర్ అయితే చెప్పాలి. ఇప్పుడు సపోజ్ నేనే ఇంటర్వ్యూ అటెండ్ చేస్తున్నాను అనుకోండి, సో నాకేం కావాలి, వేరే ఒక వ్యక్తి ఖచ్చితంగా మాక్ ఇంటర్వ్యూ పెట్టుకోవడానికి వేరే వ్యక్తి కావాలి. అతను నా క్వశ్చన్ అడగాలి, నేను ఆన్సర్ చేయాలి, అంతే కదా. సో మరి ఇటువంటి అప్పుడు ఏంటంటే మరి వేరే వాళ్ళు ఎవరు లేరు సార్, నేనే ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నాను, నేనే ఇలా ఇంటర్వ్యూస్ అనేటువంటి మాక్ ఇంటర్వ్యూస్ నేను అటెండ్ చేయాలనుకుంటున్నాను అంటే, సో మన ఎవరైతే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, మన సబ్స్క్రైబర్సే కావచ్చు, మన ఛానల్ను ఫాలో అవుతున్న వాళ్ళందరికీ ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. అది వీడియో వచ్చేసి నేను క్లియర్గా చూపిస్తాను ఎలా ఉంది. అక్కడ ఫ్రీగా మనకు కొన్ని మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ లెవెల్లో వెళ్ళేసి కూడా ఒక డెవలపర్ పొజిషన్లో వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతుంటే మనం ఎలా ఆన్సర్ చేయాలనేటువంటిది కూడా చేసుకోవచ్చు. అది సో మీ ఇంట్రెస్ట్ ప్రకారంగా మీరు ఫ్రీగా కొన్ని ఇంటర్వ్యూస్ అనేటువంటిది మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతారా ఏంటనేటువంటిది మీరు చూడండి ఒకసారి. లేదు పేమెంట్ మోడ్లో ఉన్నటువంటి దాన్ని పేమెంట్ చేసుకొని చేస్తారా అనేటువంటిది దట్ ఈస్ అప్ టు యూ ఓన్లీ. నేను జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాను. ఆ వెబ్సైట్ ఎలా ఉంటుంది, అది ఎలా మనల్ని ఇంటర్వ్యూస్ అనేటువంటి కండక్ట్ చేస్తుంది. సో ఒక ఏఐ లాగా ఉంటుందండి. దాని పేరు వచ్చేసి ఏంటంటే ఫైనల్ రౌండ్ ఏఐ అనేటువంటి ఆ ఇంటర్వ్యూ కండక్ట్ చేసేటువంటి ఒక వెబ్సైట్. సో మీరు ఇప్పుడు నేను ఏదైతే స్క్రీన్ మీద చూపిస్తున్నానో, స్క్రీన్ చూపిస్తున్నట్టుగా మీరు అక్కడికి వెళ్ళేసి మీరు జస్ట్ మీ యూజర్ యొక్క ఎవరైతే మీరు ఇంటర్వ్యూ అటెండ్ కావాలనుకుంటారో, సపోజ్ ఇప్పుడు నేనే ఇంటర్వ్యూ అటెండ్ చేయాలనుకుంటున్నాను, సో నా రెజ్యూమ్ అనేటువంటి అప్లోడ్ చేయండి. ఫస్ట్ అక్కడ అప్లోడ్ చేసిన తర్వాత ఏంటంటే ఆ రెజ్యూమ్ని అది ఐడెంటిఫై చేసుకొని మీరు దేనికోసం, ఏ పొజిషన్ కోసం మీరు వెళ్తున్నారా, యాజ్ ఎ డెవలపర్ కోసమా లేదంటే అడ్మిన్ కోసం వెళ్తున్నారా, ఇంకా ఇదే సర్వీస్నవే కాకుండా వేరే టెక్నాలజీ మీద మీరు ఇంటర్వ్యూ అటెండ్ చేయాలన్నా కూడా ఆ రెజ్యూమ్ అప్లోడ్ చేయండి. అక్కడ అప్లోడ్ చేయగానే మీకు ఒక ఏఐ ఉన్నటువంటి ఒక పర్సన్ స్క్రీన్ మీదకి వస్తారు. వచ్చేసి వాళ్ళు క్వశ్చన్ అడుగుతూ ఉంటారు, మనల్ని జనరల్గా మాట్లాడుతుంటారు మనతోని, మనం వాళ్ళకు ఆన్సర్ అనేటువంటి చేయాల్సి ఉంటుంది. ఈ క్వశ్చన్స్ అనేటువంటి వాళ్ళు మాట్లాడుతున్న క్వశ్చన్స్ కూడా మనం సడన్గా నాకు అర్థం కాకపోవచ్చు కదా. ఇప్పుడు నేనే ఉన్నాను, సో నేను ఇంటర్వ్యూ అటెండ్ చేస్తున్నాను, నాకు సడన్గా క్వశ్చన్స్ అనేటువంటి అర్థం కావట్లేదు. సో వాళ్ళు సడన్గా అడగగానే మనకు ఎంత కాదనుకున్న ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అడగగానే మనం కొంచెం అర్థం చేసుకొని దాని మీనింగ్ చెప్పే విధంగా ఉండాలి కదా, మనకు ఆన్సర్ చెప్పేటట్టుగా ఉండాలి. అటువంటిప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఏదైతే ఉందో మాట్లాడుతున్నప్పుడు పక్కన ఆ మాట్లాడేటువంటి ఏదైతే ఆ ఏఐ చెప్తున్నటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో డిస్ప్లే అవుతుంది. సో డిస్ప్లే అవడంతో పాటుగా మనం మాట్లాడాల్సినటువంటి క్వశ్చన్ కూడా, అంటే మనం మాట్లాడాల్సిన ఆన్సర్ కూడా పక్కన డిస్ప్లే అవుతుంది. సో మనం ఏం చేయొచ్చు, సింపుల్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు మనం. సో క్వశ్చన్ ఎలా ఉంటుంది, ఆ క్వశ్చన్ తగ్గట్టుగా మనం ఆన్సర్ ఎలా చేయాలి. ఒక హ్యూమన్ మాట్లాడినట్టుగానే ఒక ఇంటర్వ్యూర్ ఎలా అయితే మనతో మాట్లాడతారో మనం చెప్పిన ఆన్సర్కి తగ్గట్టుగా ఆ రిప్లై అయితే ఉంటుంది. సో ఇది నేను అబ్జర్వ్ చేశాను. సో మీరు కూడా వీలవుతే ఒకసారి ప్రాక్టీస్ చేసుకోవడానికి, ఎందుకంటే ఇంటర్వ్యూను అటెండ్ చేయాలంటే 99% భయపడతారండి. ఎవరైతే కొత్తగా ఇంటర్వ్యూస్లోకి అంటే ఇంటర్వ్యూ అటెండ్ చేయాలి అనుకున్నా, లేదా కొత్తగా జాబ్లోకి వెళ్ళాలనుకున్నా, ఐటీలోకి వెళ్ళాలనుకున్న వాళ్ళందరూ కూడా ఫస్ట్ భయపడేదండి ఇంటర్వ్యూకే. ఈవెన్ సబ్జెక్ట్ తెలిసినా కూడా కొన్ని సందర్భాల్లో సబ్జెక్ట్ను డెలివరీ చేయలేకపోతారు, అంటే చెప్పలేకపోతారు. సో అటువంటి ప్రాబ్లమ్స్ అనేటువంటి ఫేస్ చేస్తున్న వాళ్ళందరికీ నాకు తెలిసి ఇది ఒక బెస్ట్ సొల్యూషన్ అనుకుంటానండి. బెటర్ మీరు హ్యాపీగా ఒక్కసారి అది కనుక చూసి మీరు ఇంటర్వ్యూ అనేటువంటి మాక్ ఇంటర్వ్యూస్ కానీ అటువంటి ఇంటర్వ్యూస్ అనేటువంటి అటెండ్ చేయండి. ఇంకా ఫర్దర్గా మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు ఏ భయం లేకుండా హ్యాపీగా మీరు ఇంటర్వ్యూ అనేటువంటి అటెండ్ చేస్తారు. ఈవెన్ సబ్జెక్ట్ నాలెడ్జ్ మీద ఒక మంచి గ్రిప్ అయితే వస్తుంది. సబ్జెక్ట్ నాలెడ్జ్ వచ్చింది అండ్ ఇంటర్వ్యూ కూడా నేను ఫ్రీగా అటెండ్ చేయగలుగుతాను, ఎటువంటి భయం లేదు అన్నారనుకోండి, మీరు ఫిజికల్గా కూడా ఇంటర్వ్యూ అటెండ్ చేయడానికి ఎటువంటి భయం అయితే పడదు.
ఐ హోప్ మీ అందరికీ కూడా ఏదైతే ఇంటర్వ్యూస్ మీద ఉన్న భయం అనేటువంటి పోవడానికి నేను ఈ వీడియో అయితే చేశాను. ఎక్కడైతే నేనైతే ఆ వెబ్సైట్ గురించి ప్రమోషన్ ఇవ్వడానికి అయితే కాదండి. ఓకే, జస్ట్ నేను చూశాను కాబట్టి మీ అందరికీ తెలియడం కోసమే ఈ వీడియోని మీ అందరికీ చేసి ఇస్తున్నాను. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.